బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలలో దువ్వాడ శ్రీనివాస్ మాధురి హాట్ కామెంట్స్ చేశారు. తాము ఎప్పటి నుంచో కలిసి ఉంటున్నామన్నారు మాధురి. కోర్టులో తీర్పు వచ్చిన తర్వాత వివాహం గురించి ఆలోచిస్తామని తెలిపారు. తిరుమలలో పెళ్లి చేసుకోవడానికి రాలేదని స్పష్టం చేశారు. మేమిద్దరం కలిసి ఎన్నోసార్లు శ్రీవారి దర్శనానికి వచ్చాము, అలానే ఏటా బ్రహ్మోత్సవాల కోసం ఈ తిరుమలకు వస్తామని చెప్పి మాధురి చెప్పారు. దువ్వాడ వాణికి నాకు కోర్టులో కేసు నడుస్తోందని, దువ్వాడ శ్రీనివాస్ మాధురి విడాకుల కేసు కోర్టులో పెండింగ్ లో ఉందని, అయితే శ్రీనివాస్ 2 కేసుల తీర్పు వచ్చిన తర్వాతనే వివాహం చేసుకుంటామని చెప్పి మాధురి చెప్పారు. సమక్షంలో మ్యారేజ్ చేసుకుంటాము. యాక్చువల్గా కోర్టులో అది లీగల్గా ఉన్నాయి కాబట్టి లీగల్ ప్రొసీడింగ్స్ అన్నీ అయిపోయాక అప్పుడు అఫీషియల్గా అందరికీ చెప్పే మ్యారేజ్ చేసుకుంటాం. అంతవరకు లివింగ్ టుగెదర్లోనే ఉంటాం. అది క్లియర్గా చెప్పాను. యాక్చువల్గా ఎప్పుడు బ్రహ్మోత్సవాలకి నేను అటెండ్ అవుతూ ఉంటానండి. ఎవ్రీ ఇయర్ బ్రహ్మోత్సవాలకి నేను వస్తూ ఉంటాను. లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను, బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను. నాకు టీం ఉన్నప్పుడు కూడా నేను వచ్చి ప్రోగ్రామ్స్ అవి ఇప్పించేదాన్ని. ఇయర్ అవ్వలేదు. నేను ఎవ్రీ ఇయర్ స్వామి బ్రహ్మోత్సవాలకి నేను వస్తాను, ఎందుకంటే నేను బేసికల్గా చిన్నప్పటి స్వామి భక్తి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మాధురియే సదుపాయాలన్నీ, భోజన సదుపాయాలు కానీ అన్ని కార్యక్రమాలు తానే చూస్తుంది. ఆ రకంగానే రావటం జరిగింది తప్ప గతంలో వచ్చే విధంగానే జరుగుతుంది తప్ప ఇదేదో కొత్తగా ఈ రోజుకి ఈరోజు ఏదో జరిగింది, వివాహం జరిగింది అన్నదని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అదంతా అబద్ధం. స్వామివారి సన్నిధిలోనే మేము ఈరోజు వివాహం చేసుకోవడానికి వచ్చామని చెబుతున్నారు. అది రాంగ్. సన్నిధిలో నేను అబద్ధం ఆడతాను. నా కేసులన్నీ క్లియర్ అయిన తర్వాత తీర్పు, ఆమె ఇప్పుడు డివర్స్కి వెళ్ళాం. వాణి నేను ఇద్దరు, తను కూడా నా మీద డొమెస్టిక్ వైలెన్స్ పిటిషన్స్ వేశారు, నేను డివర్స్ పిటిషన్ వేశాను. ఆ తీర్పు ఎన్నాళ్ళు అవుతుందో చూడాలి. కోర్టులో తీర్పు వచ్చిన తర్వాత, అలాగే ఆమె కూడా వివాహిత కాబట్టి వాళ్ళ భర్తకి వాళ్ళకి మధ్య డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఆ డిస్ప్యూట్స్లో ఆమెది కూడా క్లియర్ అవ్వాలి. ఇవన్నీ క్లియర్ అయిన తర్వాత స్వామివారి నిర్ణయం ఎలా ఉంటుందో అన్నీ, నేను స్వామి వాళ్ళకి భక్తుడిని. నేను మా ఇంటి ఇలవేల్పు వెంకన్న స్వామి. సో వెంకన్న స్వామి ఆ నిర్ణయాలన్నీ చేస్తాడు. ఆయన ఎలా ముందుకు తీసుకెళ్తే అలాగే జరుగుతుంది.